ప్రకరణము 3 4 ఆశ్రమములు. ఇట్టి మహాలోకమున ఏ ధర్మములాచరించినా అన్నీయూ చేసిన వారగుదుము. వీటికి ఏ ఆశ్రమము అనుసరించవలనో సెలవిండు. ఆశ్రమములెన్ని? ఆశ్రమములు 4 కలవు. వాటి విషయములు మొదలు తెలుసుకున్న ఏ ఆశ్రమమును అనుసరించవలనో వారి వారి సంస్కారములను బట్టి వాటి యందు అభిరుచి కలుగును. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము అను 4 విధముల ఆశ్రమములు కలవు. బ్రహ్మచర్యమనగా అనేక మంది అనేక విధముల తెలుపుదురు. దీని విషయమై యథార్థ మార్గమేదియో తమ ద్వారా తెలుసుకొని కోరుచున్నాను. గృహస్థుడు కాకుండినంత మాత్రమున బ్రహ్మచర్యమని తలంతురు. ఇది చాలా పొరపాటు. యథార్థము అది కాదు. తన చిత్తమును ప్రపంచ వ్యామోహములకు చేరనీయక దైవచింతనా తత్పరుడగుచు వింతలు విశేషములు వినక చూడక ఏ రుచులను కోరక ఆనంద దుఃఖములకు లోనుగాక మనోబుద్ధి అహంకారములకు లొంగక నిష్కామ నిర్మోహ నిర్ద్వంద్వ నిర్విషయ నిశ్చలుడై అన్నింటియందు అన్ని వేళలందు బ్రహ్మతత్వములోనే నిలిచియుండు మనోస్వరూపము బ్రహ్మచర్యమని పిలువబడును. గృహస్థమనగానేమి? పెండ్లి చేసుకుని భార్యాబిడ్డలతో ఉండినంత మాత్రమున గృహస్థుడు కాడు. వర్ణాశ్రమ ధర్మంబులు వర్జింపక తనవారు పరాయివారును భేదములేక పిన్న పెద్దలను తారతమ్యములెరింగి సర్వభూతములను తనవలే భావించి సమరసభావము కలవాడై తన్నాశ్రయించిన ప్రాణికోటియందు ఆదరణ చూపుతూ లోకజ్ఞాన విశేషములను తెలుసుకొని శాస్త్రజ్ఞానము సంపాదించి ఇహ పరచింతనలలో ధర్మమును తప్పక సమయాసమయములనక సర్వవేళలయందు తన వర్ణ ధర్మమును వీడక బంధుమిత్రులయందును భార్యాబిడ్డలయందును ప్రీతిగలవాడై ఆదరించుచూ అష్టమదముల దృంచి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థములయందు బహు నేర్పరియై మసలుకొనుచు ధనకనక వస్తువాహనాదులతో తొలతూగుచూ ఎందునూ గర్వితుడు కాక దానధర్మ పరోపకారార్థము కొంతకాలమును వినియోగించుచు పరగృహముల పంచల పడక తన ఇల్లాలు తనను నమ్మునట్లును తన సతిని తాను నమ్మునట్లును ఒకరినొకరు తెలుసుకుని మెలుగటయే గృహస్థమని పిలువబడును. ఇక వానప్రస్థమనగానేమి? సమస్త ద్వంద్వములు అనిత్యములని తలంచి సకలాపేక్షలు విరమించుకుని ఈ ప్రపంచమునకు విరాగియై ఏ జనప్రదేశముల నుండనొల్లక అడవికి పోయి స్థాననిష్టా గరిష్ఠుడై మంత్ర జపసిద్ధియను యజ్ఞమును చేయిచు తనకి ఆకలి సమయమున వండిన ఆహారము తినక ఫలపత్ర తోయవాయు కందమూలములను తినుచు మితాహార భక్షణుడై మహర్షిగణముల సమూహములో చేరి ఉత్తమ ఋషీశ్వరుల బోధనలను వింటూ జన్మము ముగియు వరకు తిరిగి వెనుక మార్గము పట్టక వెనుకటి చింతలను తలపక క్రమేణా సర్వమును మరచి సర్వేశ్వరుని యందు లీనము కావలెను. ఇక్కడ ఒక్క విషయమును జాగ్రత్తగా యోచించవలెను. ఏమనా అట్టి వానప్రస్థమును కోరువారికి భార్యాబిడ్డలుండినా బిడ్డలకు తగిన మార్గములు చేసి వారి జీవనోపాధికి ఏ విధమైన ఆటంకములు కలుగకుండునట్లు చేసి భార్యను ఒప్పించి వానప్రస్థుడు కావలయును. అట్లు కాక భార్య తన వెంట ఉండుటకు అంగీకరించిన ఆమెను కూడాను వెంట తీసుకుని పోవలేను. వెంట ఉండినను వారు సోదరీ సోదరభావములతో మెలగవలయును తప్ప సతీపతుల సంబంధము ఉండకూడదు. ఈ సంబంధముతో గృహమునందుండినను వాడు వానప్రస్థుడే ఎగును. అట్లు కాక సతీభావము నుండి మిగిలిన వానప్రస్థ క్రమములన్నీయూ నడుపుకొనుచు అడవులయందుండినను వాడు వానప్రస్థుడు కాజాలడు. ఇట్టివాడు గృహస్థుల ఇండ్లయందు మకాములు వేయరాదు, పక్వాహారము భుజించకూడదు, ఆయా ఋతువులయందు ఆయా వ్రతములు సల్పుచుండవలయను. అనగా వర్షాకాలమున వర్షములలో, ఎండాకాలమున ఎండలయందును, శీతాకాలమున చలియందును సంచరించవలను. ఇంతియే కాక దేహ సంబంధమైన విషయములందు కాని మానసిక సంబంధమైన వృత్తులయందు కాని అభిరుచిని అణచి నిరంతర భగవత్ చింతనలో తాను సంతసించుచుండవలయను. ఇక సన్యాసము యొక్క అర్థమేమి? ప్రకృతి సంబంధమైన సర్వ విషయవాసనలకు అతీతుడై సర్వదా సర్వకాల సర్వత్ర సర్వేశ్వర చింతనే తన శ్వాసయని భావించి ఆచరించి ఆనందించునదే సన్యాసములోని నిజసారము. గృహస్థమును రోసి జననీ జనక సతీసుతులు బంధమిత్ర ధనకనక వస్తువాహనములు జనన మరణాది దుఃఖములు యావత్తు అస్థిరములని దృఢముగా తెలుసుకొని రాగ విరాగ దూరుడై శిఖ యజ్ఞోపవీతముల విసర్జించి కాషాయ వస్త్రములను ధరించి గ్రామవాసము చేయక చిక్కిన అల్పాహారాలు భుజించి చెక్కనిచో ఆహారము లేదని చింతించక తిన్నచోట తినక
నిద్రించిన చోట నిద్రించక నిద్రాహారములను జయించి భగవంతుని నిరంతరము ధ్యానించుచూ జపించుచూ కాల ప్రమాణములను మీరి వర్తించునదే నిజమైన సన్యాసమనబడును. ఇప్పుడు ఎక్కడ చూచినను అనేక మంది కాషాయంబరధారులై సన్యాసుల వలె కనిపించుచున్నారే, వారందరూ పై చెప్పిన స్థితిని పొంది క్రమములు పాటించుచున్నారా? అట్టి స్థితిని పొంది క్రమములాచరించు మహనీయులు కూడాను లేకపోలేదు. కాని అందరూ అట్టివారే అని చెప్ప వీలు కాదు. కొంతమంది ఆశ్రమములు నిర్మించుకొని అనేక శ్రమలు పడుచు ధన వస్తు వాహనముల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ఆశ్రమ అభివృద్ధి కనియు ధనమునకై పరుగులెత్తు వారిని ఏమని పిలువవచ్చును? ఆత్మ సన్యాసులకు మనోసన్యాసులకు ఆశ్రమవాసము మహావిరోధము. అది తనకు శ్రమను కలిగించినది. సర్వ ఆశలు వీడిన వారికి ఆశ్రమ ఆశశ్రమ కాక మరి ఏమి? ఇట్టి ధర్మవిరుద్ధ మార్గమును అవలంబించు వారిని ఏమని పిలుతురో అది నే చెప్పనవసరము లేదు. ఎవరికెట్లు తోచిన అట్లు పిలవవచ్చును. సన్యాసి అని పిలుచుటకు మాత్రం నేను అంగీకరించను. స్వామి, ఆశ్రమ అభివృద్ధి కూడాను సన్యాసికి ఒక బంధన అని తమను సెలవిత్తురే. ఆశ్రమ అభివృద్ధియే కదా అనేక మంది మాబోటి వారలు తరించుటకు ఆధారమగును. అట్టి దానిని ధనము లేకున్న జరుపుటెట్లు? ఆశ్రమ అభివృద్ధి కోరి వారికి వారే హృదయపూర్వకముగా ఇచ్చిన ధనమును స్వీకరించటంలో తప్పులేదు కదా. పిచ్చివాడా, ఇంటికి తాళములు విరగగొట్టి తలుపులు బ్రద్దలు చేసి దొంగిలించినను దొంగతనమే. ఇంటికి గడియవేసి తప్పుదారులలో ధనమును ఎత్తుకు వెళ్లినను దొంగతనమే. పట్టపగలే ఏదో తనకు తెలిసిన వాని వలె క్షేమ సమాచారములు విచారించుచు యజమానికి తెలియక వారింటియందున్న సామాను తెచ్చుకున్నను దొంగతనమే ప్రస్తుతము చేయబడినది. ఇది దొంగతనముగా ఎట్లు పరిగణింపబడునో అటులనే కామినీ కాంచన కాంక్షారహితుడైన సన్యాసి ధనమును ఏ విధముగా ఆశించినను తన మార్గములకు అది ద్రోహమే అగును. ఒకవేళ ఆశ్రమ అభివృద్ధి కోరుటకు తనకే విధమైనటువంటి సంబంధము లేక ఈ వ్యవహారములలో తాను చేరక ఈ ధన సంబంధమైన బాధ్యతలను తన అంతరంగ భక్తుడెవరైనను ఉన్న వానిపై వేచి తాను సాక్షిమాత్రుడుగా మెలగవలేను. ఆశ్రయించిన వారికి ఉత్తమ స్థానమును పొందు హితమును బోధించుట మాత్రమే తన కర్తవ్యముగా వహించవలను. ఆశ్రమ మమకారము, అభివృద్ధి కోరు అహంకారము ఇవి రెండునూ సన్యాసికి తన ఆత్మానందాభివృద్ధిని కాల్చునట్టి అగ్గిపుల్లల వంటివి. ఇంతియే కాక ఒక్క అగ్గిపుల్లనే ఎన్ని ఇండ్లనైనా ఎట్లు కాల్చగలదో అటులనే మమకారము అహంకారము ఇందులో ఏ ఒక్కటైనను తనను తాను కాల్చుకొనుటయే కాక ఆశ్రయించిన అనేకుల ఉత్తమ మార్గములను కూడాను చెడగొట్టినదగును. ఈ రెండింటినీ జయించిన వానిని లోకమే ఆశ్రయించగలదు. అట్లుగాక ఆశ్రమము ఆశ్రమము అని దాని కొరకై ప్రాకులాడువారు లోకమునాశ్రయించవలసి వచ్చును. లోకమునాశ్రయించుట సామాన్య జీవనము, లోకమే తనను ఆశ్రయించుట పవిత్రమైన సాధక జీవనము. అదే సన్యాసము.